చెప్పండి అన్న, గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలన సంబంధించి మీ కామెంట్ ఏంటి? వైసీపీ పాలన అయితే మరీ దరిద్రంగా ఉంది. మేము ఊహించినంత ఇదిగా అయితే ఏం లేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి బొమ్మను చూసి మేము అంతా కూడా ఆయనకి సపోర్ట్ చేసాము. ఈ రోజు ఏంటంటే ఈ జగన్ పరిపాలన కానీ, అదేవిధంగా మన సరేపల్లి నియోజకవర్గంలో ఈ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పరిపాలన చూస్తే బెదిరింపులు, బ్లాక్ మెయిల్, లేదంటే ఏదైనా ఇచ్చిన హామీని కూడా ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా కొల్లుబల్లి మాటలు చెప్పడం. అదే విధంగా ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు ఏదన్నా ఫోన్లు చేసి ఏదో ఒకటి చెప్పడం, తర్వాత మళ్ళీ పంపించేయడం. ఏ ఒక్క పని కూడా చేసిన దాఖలాలు లేవు. ఈ తేప మటుకు ఏదైతే మేము అనుకుంటున్నామో ఈ సరేపల్లి నియోజకవర్గ ప్రజలు కాకాని గోవర్ధన్ రెడ్డికి డిపాజిట్ కూడా లేకుండా చేస్తారని అనేది మాకంతా కూడా మా చుట్టుపక్కల బందర్కాన్ని బట్టి కానీ, అదేవిధంగా మేము అన్ని విధాలుగా మేము సర్వే చేస్తుంటే డిపాజిట్ కూడా రాని పరిస్థితుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు. ఈ తేప హ్యాట్రిక్ గా మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని కూడా మేము అందరం కూడా కంకణం కట్టుకున్నాం. అదే విధంగా ఎగ్జాంపుల్ మా గ్రామం తీసుకొని, మాది నేలటూరు గ్రామం. నేలటూరు గ్రామంలో 2019 ముందు మేము ఆడ పొల్యూషన్ ఎఫెక్ట్ కింద గ్రామాన్ని తరలించాలంటే గతంలో ఎమ్మెల్యేగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు. కానీ గోవర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి కూడా మా గ్రామాన్ని పట్టించుకోవాలంటే మేము ఏదైతే సోమిరెడ్డి గారిని ఓడించినా కూడా మా ప్రజల మీద అభిమానంతో మా గ్రామాన్ని తరలించాలని చెప్పి కంకణం కట్టుకొని మా గ్రామాన్ని తరలించేదానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లి మా గ్రామాన్ని సురక్షిత ప్రాంతాలకు తీసుకోవాలని చర్యలు తీసుకొని R&R జీవో కింద పెట్టి మా గ్రామాన్ని తరలించేదానికి అన్ని చర్యలు తీసుకొని ఆల్రెడీ 40 కోట్ల దాకా డిపాజిట్ చేపించాడు మా నేలటూరు పంచాయతీకి. ఈ రోజుకి ఒక్క రూపాయి అధికారంలోకి వచ్చినాక కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మంత్రి గారు రూపాయి కూడా డిపాజిట్ చేపించలేని పరిస్థితి. అక్కడ మాకు కట్టుతున్న గతంలో ఏదైతే 40 కోట్లతో కన్స్ట్రక్షన్ ఈ ప్రభుత్వంలో కొంత జరిగిందో అదైతే మరి నాసిరకంగా ఉంది. అనేక సార్లు మేము కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా కమిషన్ దొబ్బేసి ఆ కమిషన్ తో పుచ్చుకొని ఆ ఇల్లు నాసిరకంగా కడుతున్నా కూడా పట్టించుకున్న దాఖలాలు. దాని మీద కూడా థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేస్తే ఆ రిపోర్ట్ కూడా బయటకు రానికుండా చేసేసాడు. వాళ్ళకి కనీసం 5 కోట్ల దాకా ఆ రిపోర్టు సరిగా రాకుండా ఉంటే సరిగా మంచి రిపోర్టు వచ్చేదానికోసంగా వాళ్ళందరికి కూడా కోట్లు దోసిపెట్టి మంచి రిపోర్టు వచ్చేదానికి ప్రయత్నాలు చేశాడు. దాన్ని ఆ రిపోర్ట్ ఈ రోజు కూడా మాకు బయట పెట్టమంటే రిపోర్ట్ కూడా బయట పెట్టలేని పరిస్థితి కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి వర్యులు. నెల్లూరు నగరం సంబంధించి చెప్పండి, నారాయణ గారు ఈసారి గెలిచేదానికి ఎంతవరకు అవకాశం ఉంది? నారాయణ గారు 100% నారాయణ గారు కంపల్సరీ గెలుస్తారు. మేము చుట్టుపక్కల కూడా మా బందర్కాన్ని బట్టి చూస్తుంటే మేము మేము షాపుల కాడ కానీ అంగళ్ళలో కానీ అక్కడక్కడ మేము నిలబడి విచారిస్తూ ఉంటాము. అక్కడ ఈ తేప ఏదైతే పోయినసారి మోసపూరిత దొంగ ఓట్లతో గెలిచారు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఈ తేప మటుకు అట్లాంటివి ఏమీ జరగకుండా 100% నారాయణ గారు కంపల్సరీ గెలుస్తారని కూడా మాకందరికి కూడా ఒక నమ్మకం ఉంది. కంపల్సరీ గెలుస్తారు. అదే విధంగా మన రాష్ట్రానికి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మన భవిష్యత్తు ఉంటుంది. లేదంటే మన ప్రజలంతా కూడా యువత అంతా కూడా అంధకారంలోకి వెళ్ళిపోతారు. కనీసం 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందని అందరూ కూడా గ్రహించారు. ముఖ్యంగా యువత చదువుకున్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు రైతులు కానీ అందరూ కూడా గ్రహించున్నారు. ఎంతసేపటికి కరెంటు ఛార్జీలు కానీ, అదేవిధంగా నిత్యావసర సరుకులు కానీ, పెట్రోల్ కానీ అనేక రకాలైన ఛార్జీలు పెంచడం ఈ ప్రభుత్వంలో జరిగింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉంది. దీన్ని కంపల్సరీ నెరవేరుతుందని కూడా మాకు అందరికీ నమ్మకం ఉందని కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్స్.